హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హరిత పక్షుల గురించి ఎంత కష్టపడుతుందో చూస్తున్నారు కదా. తను పక్షుల కోసం వాళ్ళ ఊరు నుండి మేనమామతో వాళ్ళ తమ్ముళ్ళతో ఈ పక్షులకు కావాల్సినటువంటి వడ్లను తెప్పించిందండి. తీసుకొచ్చి అవి వాళ్ళ అమ్మ నాన్న సహాయంతో ఇంకా వాళ్ళ తమ్ముడు మేనమామ సహాయంతో వాటిని అల్లి దండల్లా చేసి బయట కడతారనమాట. దీని ద్వారా ఆ పిట్టల అంటే పక్షులకి పొలాలలో ఇంకా చేనులలో తిన్నటువంటి ఫీలింగ్ రావాలని, మళ్ళీ వీళ్ళు వదిలేయాల్సిన అవసరం లేకుండా అవి హ్యాపీగా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు తింటాయని. నిజంగా వాళ్ళ ఇల్లు ఒక పక్షుల గృహల అంటే గూడులాగా అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి పక్షులు టైంకి 4:30 అవ్వగానే నీళ్ళ కోసం, ప్రొద్దంతా ఆహారం కోసం అక్కడే తిరుగుతున్నాయి. తనకి ఆహారం తినాలనిపించక బోర్ కొట్టినా సరే, తనకు తినాలనిపించినప్పుడు తను వెళ్ళి అక్కడే కూర్చొని బయట పక్షులతో చూస్తూ వాటితో మాట్లాడుతూ ఆహారం తింటుందండి. నిజంగా చాలా గ్రేట్. మంచి వాతావరణం క్రియేట్ చేసుకుంటుంది. అలాగే మానవత్వంతో ఆలోచించి ఇతరుల గురించి, పక్కింటి వాళ్ళ గురించే పట్టించుకొని ఈ రోజుల్లో మనకేం అవసరం అనేటట్టు తయారయ్యారు జనాలు. కానీ తను మాత్రం పక్షుల గురించి తన వంతు మానవత్వాన్ని చాటుకుంటుందండి. ఈ ఎండాకాలంలో నిజంగా పక్షులకి దాన పెట్టడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ ఎంత గ్రేట్ అంటే వాటికి చేసే ప్రతి పనికి మనకు పుణ్యమే లభిస్తుంది, కానీ పాపమేం రాదండి. నిజంగా అవి నీళ్ళ కోసం, ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఎంతో ఈ ఎండలో మనుషులమే చాలా తల్లడిల్లిపోతున్నాం. మరి పక్షుల పరిస్థితి ఏంటి? హరిత వాటి గురించి ఆలోచించడం నిజంగా తను చాలా గ్రేట్ అండి. నిజంగా దయచేసి మీరందరూ కూడా మీ ఇంట్లలో పక్షులకి వాటర్, ఆహారాన్ని పెట్టండి. ఎందుకంటే ఎండలకు చాలా మూగజీవాలు కానీ, పక్షులు కానీ చాలా తల్లాడిపోతాయండి. దయచేసి మనం తినే దాంట్లో నుండి కొన్ని పెడితే అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి. దీని ద్వారా మనకి ఎలాంటి నష్టం లేదండి, పుణ్యమేనండి. ఎంతో అన్నం పడేస్తాం కదండి, ప్రొద్దున వండి తినకపోవడం వల్ల, వేస్ట్ అవ్వడం వల్ల చాలా అన్నాన్ని వేస్ట్ చేస్తాం. కాబట్టి అదేదో జంతువులకి, పక్షులకు పెడితే అవి కూడా వాటి కడుపు నింపుకుంటాయండి. ఆలోచించండి.